హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సింది మందార పూలు, మందార ఆకులు, అలోవేరా, మైదాకు, కరేపాకు, మెంతులు. నేనైతే దీనితో అయితే ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో నాకైతే పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. మీరైతే కుల్ల ఆయిల్ దొరికినా అది యూస్ చేసుకోవచ్చు. మీకు హెయిర్ ఊసిపోతున్నా మంచిగా గ్రోత్ రావట్లేదు, మొత్తం వైట్ అవుతుంది హెయిర్ అని అనుకునే వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. హెయిర్ అనేది గ్రో అవుతుంది, మంచిగా బ్లాక్ అవుతుంది. ఆయిల్ అనేది వేడి ఎక్కనివ్వండి. ఆయిల్ అనేది వేడి ఎక్కింది చూసుకోండి. ఇప్పుడైతే మనం మెంతులు అనేది తీసుకుందాం. నేనైతే 3 స్పూన్స్ అనేది తీసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, ఎందుకంటే డబ్బున నల్లగా కావు, మంచిగా వేడి ఎక్కుతుంది. చూడండి, అది మంచిగా ఫ్రై అవుతుంది. దాని తర్వాత మందార ఆకుల ఇంకల భాగం తీసి ఆ మందార పూలు అనేది లోపల వేసుకోవాలి. చూసుకోండి, లో ఫ్లేమ్లో వేసుకోండి. ఇప్పుడైతే పువ్వులు వేసుకున్నాము. వేసుకున్నాక దాన్ని స్పూన్తో మంచిగా కలుపుకోండి. స్పూన్తో కలుపుకోండి మంచిగా. చూడండి, పువ్వులు అనేది ఎలా అవుతున్నాయో, కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత మనం అలోవెరా అనేది వేసుకుందాం. అలోవెరా వేసుకోండి, కలుపుకోండి మంచిగా. చూడండి, అలోవెరా తీసి చూపిస్తాను ఎలా కలర్ చేంజ్ అవుతుందో చూసుకోండి మీరు. చూడండి ఎలా చేంజ్ అయిందో. ఇప్పుడైతే మందార ఆకులు తీసుకుందాం. మందార ఆకులు వేసుకుందాం. మీ ఇష్టం, మీరు ఎన్ని వేసుకోవచ్చు మందార ఆకులు. మంచిగా కలుపుకుందాం. వేసుకున్నాక మంచిగా కలుపుకోండి. చూడండి ఎలా చేంజ్ అవుతుందో, ఆకులు పూలు ఎలా అయిపోయాయో చూసుకోండి. చూడండి ఎలా అయిపోయినాయో కాసేపులో. చూడండి, ఇప్పుడైతే మైదాకు ఆకులు అనేది వేసుకుందాం. మైదాకు ఆకులు వేసుకున్నాక మంచిగా కలుపుకోండి. చూడండి, వేసుకున్నాం. ఇప్పుడైతే వేసుకుందాం.
మంచిగా ఉడకనివ్వండి. ఇప్పుడైతే కరివేపాకు అనేది వేసేసుకుందాం. చూడండి మైదాకు ఎలా అవుతుంది. కరివేపాకు వేసుకుందాం. మంచిగా వేసుకున్నాక మంచిగా కలుపుకుందాం. మీరు యూస్ చేస్తే అసలు హెయిర్ అనేది ఊసిపోదు, మంచిగా గ్రోతింగ్ అనేది వస్తుంది. హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది. చూడండి, నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. చూడండి, మంచిగా కలుపుకుందాం. చూడండి, ఆయిల్ అనేది చేంజ్ అవుతూ ఉంది. చూడండి, మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం. ఎలా ఉందో చూసుకున్నాము. కలుపుకుందాం. చూడండి, అన్ని కలర్ చేంజ్ అయిపోయినాయి. చూసుకోండి, ఆయిల్ కూడా చేంజ్ అవుతుంది. అన్ని కలర్స్ కూడా చేంజ్ అయిపోయాయి. మంచిగా ఫ్రై అయిపోయినాక మనం తీసేసుకోవచ్చు. ఇంకా కాసేపు ఉడకనిద్దాం. మంచిగా ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం. చూడండి, కలిపేసుకుందాం. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయినాయి. సౌండ్ కూడా వస్తుంది. చూడండి, ఆయిల్ ఎలా ఉందో. ఈ ఆయిల్ అయితే మీరు మీ హెయిర్కి యూజ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. గ్రోతింగ్ అయితే బాగుంటుంది. గ్రోతింగ్ బ్లాక్గా కూడా హెయిర్ బ్లాక్ అవుతుంది. మంచిగా హెయిర్ కూడా ఊసిపోదు. చూసుకోండి, ఇంకా కాసేపు అయితే ఉంచుదాం. చూసుకోండి, ఎలా ఉన్నాయో చూసుకోండి. కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఆయిల్ స్మెల్ బాగుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మనమైతే ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది, చూసుకోండి. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం. అదైతే కింద పెట్టేద్దాం. అది మొత్తం ఆరిందాకా చూద్దాం. అది మొత్తం వేడి అనేది పోవాలి. చూడండి, ఇప్పుడైతే అది ఆరిపోయింది. చూడండి, కరాకరా అని సౌండ్ కూడా వస్తుంది.
తీస్తుంటే స్మెల్ ఎలా వస్తుందో చూడండి. జాలితో అయితే ఆయిల్ అంతా తీసేసుకున్నాం, దాంట్లో పట్టుకున్నాం. ఆయిల్ అనేది వచ్చేసింది చూడండి. అది పక్కన పెట్టేసా. ఇది ఆయిల్ అనేది తీసేసా. ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే ఇది పాడేసిన అవసరం కూడా లేదు. మనం తలస్నానం చేసినప్పుడు మంచిగా నెత్తికి మంచిగా పెట్టుకోవచ్చు. మిక్సీ పట్టి కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎలా ఉన్నా పెట్టుకోవచ్చు. పెట్టుకొని స్నానం చేసుకోండి, హెయిర్ అనేది బాగుంటుంది. నేనైతే డబ్బాలో పోసేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది.